హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం న్యూయార్క్లో ఉన్న ఎడ్జ్ బిల్డింగ్ పైనుంచి టాప్ వ్యూ చూడబోతూ ఉన్నాం. నాకైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా 100 ఫ్లోర్లు ఎక్కడం ఫస్ట్ టైము. అది కాకుండా 100 ఫ్లోర్ల నుంచి వ్యూ చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో దీనికి టికెట్ వచ్చి $33 $35 పర్ హెడ్ అవుతుంది. సో ఏంటంటే ఇది టైమింగ్ ఇచ్చేస్తారనమాట మనకు. సో మీకు 6 o'clock అనో 7 o'clock అనో టైమింగ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే టైమింగ్ ఇవ్వకపోతే పైన ఎక్కువ క్రౌడ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు 1 hour గ్యాప్లో ఎంతమందిని అయితే ఇవ్వచ్చు టికెట్స్ అని చెప్పి అలా ఇచ్చేస్తారనమాట. సో అవి తీసేసుకొని మనం కరెక్ట్గా ఆ టైంకి మాత్రమే లోపల అలౌ చేస్తారు. ముందు అంతా అలౌ చేయరనమాట. అదేవిధంగా ఎక్కువ లేట్ అయినా కూడా అలౌ చేయరు. అలా ఉంటుంది అనమాట అక్కడ. సో మొత్తానికి మాకు ఈవినింగ్ 5 o'clock ఉండింది. సో మేము 5 o'clockకి ఎంటర్ అయ్యాము. మాకు తెలియక ముందు పోతే వాళ్ళు ఎంటర్ కానీ లేదు. 5 o'clockకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ వరుసగా లిఫ్ట్లు ఉంటాయి. ఇవి 3-4 లిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎడ్జ్ బిల్డింగ్ అని చెప్పాను కదా. ఇది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లిఫ్ట్. మనం అటు ఇటు అనేటప్పటికి 100వ అంతస్తులో ఉంటాం అన్నమాట. సో ఎడ్జ్ బిల్డింగ్కి ఈ జెడ్ అని ఇచ్చిన అనమాట. ఎడ్జ్ అనేసి సింపుల్గా వాళ్ళు పెట్టుకున్న పేరు ఈ జెడ్ అనేసి. సో ఇప్పుడు మనం లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఆ కొద్ది సెకండ్స్లో కూడా ఇలా వ్యూ ఎలా ఉంటుంది అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇది యాక్చువల్గా రియల్ డిస్ప్లే కాదు, మనకు లిఫ్ట్లో ఉన్న వ్యూ అన్నమాట. సో మొత్తానికి 100వ ఫ్లోర్ చేరుకున్నాం. సో 100వ ఫ్లోర్ చేరుకున్న తర్వాత దానిపైన కూడా ఇంకా చాలా ఫ్లోర్లు ఉన్నాయి. కానీ 100వ ఫ్లోర్లో వాళ్ళు ఈ వ్యూవర్స్కి మనకు అనుకూలంగా అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా ఇది చేసి పెట్టుంటారు అనమాట. ఏంటంటే అక్కడి నుంచి ప్రమాదాలు జరగకుండా గ్లాసెస్ చాలా ఎత్తుగా పెట్టడం. ఆ గ్లాస్ థిక్నెస్ కూడా చాలా థిక్నెస్ ఉందన్నమాట. ఎందుకంటే ఎవరైనా తొందరపడి దానిపైన పడినా ఏదో కొట్టినా ఏమీ కాదనమాట. సో చూడండి ఎంత హైట్లో ఉందో. సో ఇక్కడి నుంచి మనం వ్యూ చూడొచ్చు. సో 100వ అంతస్తులో నుంచి వ్యూ చూడొచ్చు. మనం కింద నుంచి ఇక్కడికి వచ్చిన బిల్డింగ్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. అక్కడ ట్రయాంగిల్లో కూడా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. తర్వాత చూడండి, నేను చెప్పాను కదా గ్లాసెస్ ఎంత అంటే 4-5 గ్లాసెస్ ఇస్తున్నారు. కనీసం మన బెత్తంత థిక్నెస్ ఉందన్నమాట. తర్వాత అటుపక్క న్యూ జెర్సీ, ఇటుపక్క న్యూయార్క్, మధ్యలో రివర్ ఉందన్నమాట. సో మొత్తానికి టాప్ వ్యూ చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్తే నిజంగా చాలా అదిరిపోయిందనమాట. విజువల్స్లో మీకు ఎలా ఉందో కానీ రియల్గా చాలా బాగా అనిపించింది. అసలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది అనమాట. సో ఎక్కడుగా దూరంగా వెళ్తున్న బోట్స్, పెద్ద పెద్ద పడవలు ఇవన్నీ కూడా మనం పైనుంచి చూడొచ్చు అనమాట. సో చాలామంది ఏంటంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియన్స్ చాలామంది కనిపించారు. సో ఇలాగే మాలాగే పేరెంట్స్ వచ్చిన వాళ్ళు అందరూ ఇంకా శారీస్ కట్టుకుంటే ఇంకా మన ఇండియా వాళ్ళే అనేది తెలిసిపోతుంది కదా. సో అలా ఒకరికొకరు మేము అబ్బాయి కోసం వచ్చాము, లేదా మా పాప డెలివరీ కోసం వచ్చాము, అట్లా మా వాళ్ళ ఫ్యామిలీ పెట్టిన చూడ్డానికి వచ్చాము, మా వాళ్ళు గృహప్రవేశం దానికి వచ్చాము, అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిగా చెప్తూ ఉన్నారనమాట. మేము చాలాసేపు అక్కడ స్పెండ్ చేసాం. సో ఎందుకంటే మేము 5 o'clockకి వెళ్ళాం కదా. సో ఇక్కడ చీకటి అయ్యేటప్పటికి దాదాపు 9 o'clock అవుతుంది అనమాట. ఎందుకంటే నేను చెప్పాను కదా సమ్మర్లో అక్కడ తొందరగా మనకు చీకటి అవ్వదని. తర్వాత ఎడ్జ్ బిల్డింగ్ అన్నాం కదా, ఒక ఎడ్జ్ ఉంటుంది అనమాట. ఆ ఎడ్జ్లో నిల్చుకొని ఇక్కడ ఈ కార్నర్ ఆ పాప నిల్చుకుంది కదా, ఆ కార్నర్లో కానీ మనం నిల్చుకుంటే మొత్తం వ్యూ చాలా బాగుంటుంది ఫొటోస్కి. సో అక్కడ కూడా ఒక క్యూ కట్టుంటారనమాట. సో మావాడు చూడండి ఎగరడం. అక్కడ ఒక క్యూ ఉంటుంది. సో ఒకళ్ళు 1 by 1 ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. అదే కాకుండా చుట్టూ మనం ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ అక్కడ అవేంటంటే వ్యూ 2 పక్కల కవర్ చేస్తూ న్యూజెర్సీ, న్యూయార్క్ని కవర్ చేస్తూ మధ్యలో ఆ రివర్ని కూడా కవర్ చేస్తుంది. కాబట్టి అందరూ ఏంటంటే అక్కడ నిల్చొని తీసుకుంటూ ఉన్నారు. మా వదినేమో లైన్లో ఉంది, మేము పాటికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. సో మా వదినకి ఆ ఎడ్జ్లో ఫోటో కావాలంటే అందువల్ల అక్కడ నిల్చొని ఉందన్నమాట. సో ఇక్కడి నుంచే కాకుండా చుట్టూ ఒక్కసారి అంటే ఈ బిల్డింగ్ చుట్టూ కూడా వ్యూ మనం ఎటువైపు వ్యూ అయినా మనం చూడొచ్చు. సో అందువల్ల నేనైతే అంటే 3 వైపులా
1 2 3 3 వైపులా చూడొచ్చు. ఒకవైపు ఏమో బిల్డింగ్ కవర్ చేసి ఉంటుంది. ఆ బిల్డింగ్ లోపల నుంచి కూడా చూడొచ్చు అనమాట, 4వ వైపు అలా ఉంటుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళు పైనుంచి కింద సీత్రూ లాగా గ్లాస్ వేసి అక్కడ కూడా ఫొటోస్ దిగేలాగా పెట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు నష్టం లేకుండా చాలా చాలా పైన వచ్చి ఫొటోస్ పాయింట్స్, వ్యూ పాయింట్స్ అన్నీ కూడా పెట్టున్నారనమాట. ఆ తర్వాత చూసారు కదా ఈ బిల్డింగ్ ఎంత బాగుందో, ఎంత హైట్లో ఉందో. సో దీనికంటే చిన్నవి ఇవి, ఎందుకంటే మనకు ఇది 130 ఆ 140 ఉండొచ్చేమో, కానీ మనం మాత్రం 100వ అంతస్తులోనే ఉన్నాము. సో ఆ వ్యూ అన్ని పక్కల వ్యూ చూపించేస్తాను. సో ఒకసారి మీరు ఆ వ్యూ చూసేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. అదేవిధంగా నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది, పైన హెలికాప్టర్ తిరుగుతూ ఉన్నాయి చూడండి, నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుంది అనేది చూడాలనుకున్నాం. సో అందువల్ల మేము డార్క్ అయిపోయిన దాకా వెయిట్ చేసాం. ఎందుకు అంటే అక్కడ డార్క్ అవడానికి లేట్ అవుతుంది. అదేవిధంగా లైటింగ్లో చాలా బాగుంటుంది అనమాట. న్యూయార్క్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. సో మోస్ట్ మెమరబుల్ అని చెప్పచ్చు ఈ ప్లేస్ని అయితే. మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్లేస్లో, చాలా ఎంజాయ్ చేశాను కూడా ఈ ప్లేస్ని. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా అన్ని పక్కలు కూడా చూసేయండి. ఇంకా మా పూజీ, మా అన్న పిల్లలు అందరూ 1 by 1 అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో మా ప్రణవ్ అయితే పాపం ఫోటోగ్రాఫర్ అయిపోతాడు ఎక్కడికి వచ్చినా కూడా. అదే అంటాడు, అమ్మ నాకు కూడా ఒక ఫోటో దిగి అంటాడు. కానీ మేము తీసిన వాడికి నచ్చదు. అది లాస్ట్కి ఏంటంటే నేను తీసినా, పూజీ తీసినా, ఎవరు తీసినా నచ్చలేదన్నమాట. ఈ పెద్దవాడు చూడండి ఎంత యాక్టివ్గా ఫొటోస్ తీసుకుంటూ ఉందో, నచ్చలేదు. అదే అన్న, నాకు వద్దులేమో, మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు తీసుకుంటాను, మీరు బాగా తీయట్లేదు అంటున్నాడు. సో తనేమో బాగా తీస్తాడు, మాకేమో రాకపోయా, తను ఎలా కావాలో అలా మాకు రాకపోయా, అట్లా అయిపోయిందనమాట. సో మొత్తానికి చుట్టుపక్కల వ్యూ ఎలా ఉందో ఒకసారి చూపించేస్తాను, వచ్చేయండి.
సో ఇక్కడ ఏంటంటే ఫ్లోర్ మీదంతా గ్లాస్ వేసేసి ఉంటారు ఒక పర్టికులర్ పాయింట్లో. ఇక్కడ నుంచి మనం కిందకి చూసినట్లయితే కింద పైనుంచి కిందకి చూసే అవకాశం డైరెక్ట్ వ్యూ ఉంటుంది అనమాట. సో దాని దగ్గర ఏంటంటే అందరూ కూర్చొని పడుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చూడండి కిందకి ఎలా కనిపిస్తూ ఉందో. సో అలా ఆ ఫోటో పాయింట్ కూడా అక్కడ ఉంది. అక్కడైతే అందరూ పడుకొని పొల్లాడి పైకి లేసి అలా ఇలా తీసుకుంటూ ఉన్నారనమాట ఫొటోస్ అంతా. మా పూజ అయితే చూడండి ఎలా ఎలా స్టిల్ అన్నీ పెడుతూ ఉందో. ఇక్కడ అంతా ఫొటోస్ తీసేసుకున్న తర్వాత మనకు ఈవినింగ్ 7 o'clock అయ్యేటప్పటికి ఇక్కడంతా ఖాళీ చేసేయమంటారు అనమాట. అంటే బయట ఎవరిని ఉంచరు, ఏదైనా ప్రమాదాలు జరగచ్చనో ఏమో తెలియదు. సో 7 o'clock అయిన తర్వాత అందరినీ లోపలికి పంపించేస్తారు. సో లోపల కూడా మొత్తం అంటే మనం ఇప్పుడు డబుల్ గ్లాసుల మధ్యలో చూడాలన్నమాట. ఇప్పుడు మనం డైరెక్ట్గా గ్లాసు మధ్యలో గ్లాస్ నుంచి చూస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గ్లాసు ఈ గ్లాసు అన్ని కలిపి చూడాలన్నమాట. సో అలా 7 o'clockకి లోపల పంపించేస్తారు. సో మనకి ఎలాగో 9 o'clockకి చీకటి అవుతుంది కాబట్టి మేము కొద్దిసేపు అక్కడే వెయిట్ చేసి అక్కడ చీకటి పడిన తర్వాత మేము మళ్ళీ నైట్ వ్యూ ఎలా ఉందో అది చూసుకున్నాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఫోటో సెక్షన్ అవ్వలేదు వీళ్ళందరికీ. బౌన్సర్లు లాగా ఉంటారనమాట. సో వాళ్ళు ఇంకా ఒక్కొక్కళ్ళని అన్ని వైపులా కవర్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం ఏంటంటే ఇక్కడ మెట్ల నుంచి పై ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో పై ఫ్లోర్కి వెళ్ళి పై నుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు. సో వీళ్ళందరినీ పోండి అని పంపించేస్తూ ఉన్నారు. సో ఇంకా 7 o'clock అయితే 1 minute కూడా ఉండకూడదు అని చెప్పి పంపించేస్తూ ఉన్నారనమాట. కానీ ఆయన ఒక పక్క తరుముతూ ఉన్నా ఒక పక్క ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. తర్వాత మేము లాస్ట్లో మేము అసలు తీసుకోలేదు ఎడ్జ్లో అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి మళ్ళీ అక్కడ ఎడ్జ్లో ఫొటోస్ తీసుకున్నాం. సో ఆ కొద్దిసేపు అయితే అలౌ చేశాడు. సో తనైతే